చివరి వరకు ఎవరైతే నిలబడతాడో, ఫ్రెండ్స్ అని, కోకోకోలా కంపెనీ అని, రిలేటివ్స్ అని, బంధువులని, అక్కని, చెల్లని, తమ్ముడని, భార్యని, పిల్లలని, బంధువులని, చుట్టాలని, చుట్టరికాలని, దూర బంధువులని, బీరకాయ పీస్ అని రకరకాల కారణాలు చెప్పి అన్నిటిని ఉపయోగించుకొని అనుకూలమైన సమయంలో పాపం చేసేసి, ప్రతికూలమైన సమయంలో పరిశుద్ధుల్లాగా వచ్చేసి ప్రార్థనలు చేసేసి ఇష్టానుసారంగా దేవుని వాక్యాన్ని మ్యానిపులేట్ చేసేసి పిచ్చి పిచ్చి వేషాలు వేసిన ప్రతి ఒక్కడు పరలోకానికి వెళ్తాడని లేదు. పరిస్థితి అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, అన్నం పెట్టేదిగా ఉన్నా, అన్నం పెట్టనిదిగా ఉన్నా, ఆకలితో ఉన్నా, పస్తులతో ఉన్నా, అన్ని సమృద్ధిగా ఉన్నా, పరిస్థితులు ఎలాగున్నా కానీ పరిస్థితులకి మనం కాంప్రమైజ్ అవ్వకుండా క్యారెక్టర్ని కాపాడుకోవాలి. ఎప్పటి వరకు కాపాడుకోవాలి? అంతం వరకు కాపాడుకోవాలి.